ఏపీలో సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. ఇక కాసేపట్లో పత్తికొండ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. బైపాస్ లో బస చేసిన ప్రాంతం నుంచి జగన్ బయలుదేరుతారు. రతన మీదుగా తుగ్గిలికి చేరుకుంటుంది. ఇక తుగ్గిలిలో సీఎం జగన్ జనంతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. గజరాంపల్లి, జొన్నగిరి మీదుగా అనంతపురంలోకి ఎంటర్ అవుతారు. గుత్తి, పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్ రాప్తాడు, అలాగే ఆకుతోటపల్లి మీదుగా చేరుకుని కృష్ణంరెడ్డిపల్లి వద్ద ముగిస్తారు. రాత్రి ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని సంజీవపురంలో బస చేస్తారు సీఎం. ఏపీలో సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతుంది. కాసేపట్లో పత్తికొండ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. బైపాస్ లో బస చేసిన ప్రాంతం నుంచి జగన్ బయలుదేరుతారు. రతన మీదుగా తుగ్గిలికి చేరుకుంటారు. ఇక తుగ్గిలిలో సీఎం జగన్ జనంతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. గజరాంపల్లి, జొన్నగిరి మీదుగా అనంతపురంలోకి ఎంటర్ అవుతారు. గుత్తి, పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, అలాగే రాప్తాడు, ఆకతోటపల్లి మీదుగా చేరుకొని కృష్ణంరెడ్డిపల్లి వద్ద ముగిస్తారు. రాత్రి ధర్మవరం నియోజకవర్గం పరిధిలో సంజీవపురంలో బస చేస్తారు సీఎం. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి, మేమంతా సిద్ధం సభకి సంబంధించిన షెడ్యూల్ ఏ విధంగా ఉంది, అలాగే ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఆ సభకు సంబంధించి ఈ ముఖాముఖి కార్యక్రమం అయితే జరగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏ విధమైనటువంటి చర్చలు వచ్చే అవకాశం ఉందంటారు ఈ ముఖాముఖి సమావేశంలో? మేమంతా సిద్ధం జగన్ సభ ఏదైతే ప్రవేశపెట్టారో ఈ రోజు 4వ రోజు జరుగుతూ ఉంది. మన కర్నూలు జిల్లా నుంచి ఈ ప్రోగ్రాము ఈ రోజుతో ముగియనుంది. మధ్యాహ్నం గుంటకల్ నియోజకవర్గం అనంతపురం జిల్లా గుంటకల్ ధర్మవరంకు మేమంతా సిద్ధం బస్ యాత్ర సాగుతుంది. అయితే ఏదైతే తుగ్గల్లో రాత్రలో నిన్న నైట్ రాత్రలో హాల్ట్ అయ్యారు సీఎం. ఈ రోజు మార్నింగ్ తుగ్గల్లో అక్కడ రైతులతో ముఖాముఖి చర్చించనున్నారు. అంటే రైతు సమస్యల పట్ల, లేదా ఆ నియోజకవర్గ పరిధిలో, ఆ గ్రామ పరిధిలో రైతుల యొక్క సమస్యలు ఏంటి, అంటే ప్రభుత్వ పథకాలు రైతు భరోసా కానీ లేదా ఇన్పుట్ సబ్సిడీ కానీ అందుతుందా లేదా అనేది ముఖాముఖిగా సీఎం స్వయాన రైతుల నుండి తెలుసుకోనున్నారు. అలాగే బసినేపల్లి, గుంటకల్ నియోజకవర్గం బసినేపల్లికి మొదటగా ఈ బస్ యాత్ర ఎంట్రీ అవుతుంది. అయితే మేజర్ గా పార్టీ పరంగా నాయకులతో, అంటే స్థానికంగా అసెంబ్లీ సెగ్మెంట్ లో ఏదైతే కొంత వాళ్ళ మధ్యన నేతల మధ్యన అసంతృప్తి కానీ, నేతల మధ్యన సంధి కుదిర్చే అంశంలో కూడా సీఎం ఇంట్రెస్ట్ చూపుతూ వాళ్ళతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఈ క్రమంలో అంటే నిన్న జరిగిన ఎమ్మిగనూరులో బహిరంగ సభ భారీగానే విజయవంతమైంది. దీంతో వైసీపీ నేతల్లో కొంత రెట్టింపు ఉత్సాహం వచ్చినట్లు మనకు తెలుస్తా ఉంది. సో నిన్న రాతన హాల్ట్ అయిన ఈ సభ ఈ రోజుతో పత్తికొండ నియోజకవర్గంలో కంప్లీట్ చేసుకుని బసినేపల్లి, గుంటకల్లు, ఆ తర్వాత గుత్తి సర్కిల్ వద్ద చేరుకోవడం జరుగుతుంది. అలాగే పామిడి, కల్లూరు, సింగనమల మీదుగా ధర్మవరం నియోజకవర్గం సంజీవపురం చేరుకునింది. రైట్, థ్యాంక్ యూ బస్వరాజు.